హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నేనైతే కుండ అయితే తెచ్చుకున్నాను. చూడండి, ఇంతకు ముందే వీడియోలో కూడా చూపించాను. కుండ అయితే తీసుకున్నాను. దీంట్లో చల్లన్నం అనేది తోడు పెడుతున్నాను. సద్దన్నం అంటారు కదా, అదైతే అన్నం వేసి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను నేనైతే. చూడండి, ఫస్ట్ అయితే కుండ తీసుకున్నాను. ఇలా కొంచెం అయితే ఫస్ట్ అయితే మజ్జిగ వేస్తున్నాను. చూడండి, ఎక్కువైతే కాదు, కొంచెమే. తర్వాత అన్నం వండుకుంటాం కదా మనము, అన్నము అంతా ఇట్లా ఇప్పుకోవాలి. చూడండి, అంతా ఇట్లా ఇప్పేసుకోవాలి అన్నం అంతా. చాలా అంటే చాలా మంచిది. సమ్మర్లో అందరు ఇట్లా చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా మంచిది. హెల్త్కి అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, అంతా ఇట్లా చేసుకున్నాను కదా, అటు ఇటు పడిపోయింది కుండ అనేది. అన్నం అంతా అటు ఇటు పడిపోయింది. ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నాను. చూడండి, బర్రెపాలు అయితే కాసి వేసుకున్నాను. బర్రెపాలు అయితే కాసి పెట్టుకున్నాను. బర్రెపాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చాలు. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుదాము. చూడండి ఫ్రెండ్స్, అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇదంతా కూడా చక్కగా అనేస్తున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. సాల్ట్ అనేది మనం మార్నింగే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక ఆనియన్, చూడండి, తెల్ల ఆనియన్ అనేది తీసుకున్నాను. ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. సద్దన్నం అనేది ఒకసారి ట్రై చేయండి. బర్రెపాలు ఉంటే బర్రెపాలతో ట్రై చేయండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా యాడ్ అవుతుంది. లేదంటే నార్మల్ పాలు ఉంటే నార్మల్ పాలతో కూడా చేసుకోండి. ఆనియన్ 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఈ మార్నింగ్ కల్లా, పొద్దున కల్లా ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా చక్కగా అంతా పట్టేస్తుంది. రేపు మార్నింగ్ మీకు నేను చూపిస్తాను. రేపు మార్నింగ్ కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మూత అయితే పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకొక కుండలో కూడా చూడండి, ఇంకో కుండ పెట్టుకుంటున్నాను. చాలామంది కుండలో పెరుగు తోడుకోవట్లేదు అని అంటున్నారు. కానీ తోడుకుంటుందండి. కాకపోతే కుండలో దానికి టైం అనేది పడుతుంది. ఇంకొంచెం పెరిగి వేసాను. గిన్నెలో ఒక 1 అవర్లో తోడుకుంటే కుండలో 2 అవర్స్ అనేది పడుతుంది. కానీ తోడుకుంటుంది, మంచి టేస్ట్ అనేది ఉంటుంది కుండలో. చూడండి, పాలు అనేది తోడు పెడుతున్నాను. మీగడ చాలా వచ్చింది. రేపు మార్నింగ్ మీకు 2 చూపిస్తాను నేను. రేపు మార్నింగ్ 2 చూపిస్తాను. ఈ పెరుగు తోడుకున్నది కూడా చూపిస్తాను, ఈ కుండ కూడా చూపిస్తాను. కుండలో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 మార్నింగ్ అయితే చూపిస్తాను. అయితే పాలు వేసి పెట్టాను కదా చద్దన్నం కోసం. చూడండి, చక్కగా తోడుకుంది. చూడండి, పెరుగు అంతా కూడా తోడుకుంది. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అంతా కూడా ఊరింది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని తింటే అసలు ఇక మత్తిపోతుంది. స్వర్గం అంటే స్వర్గము, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, దీని పక్కన ఆవకాయ కూడా పెట్టుకొని తినొచ్చు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా, ఆవకాయ అయితే అస్సలు అవసరం అయితే లేదు. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది చల్లన్నం అనేది. ఎండాకాలం చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. నేనైతే ఒక బుక్క టేస్ట్ అయితే చేస్తా. ఆహా, స్వర్గం ఎక్కడ అంటే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంది. చల్లన్నం అయితే కుండలో తోడు పెట్టుకుని అన్నం పెట్టుకున్నాం కదా ఓవర్ నైట్, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి పెరుగు తోడు పెట్టాను కదా, చూడండి గడ్డ పెరుగు అయితే అయింది. చూడండి, కదలను కూడా కదలట్లేదు. ఇవ్వండి చూడండి, బర్రెపాలు పెట్టుకున్నాం కదా తోడు,
చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, మీగడ అంతా కూడా ఫామ్ అయింది. దీంతో కూడా చేసుకోవచ్చు, రాత్రి అంతా ఊరితే కూడా ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.